ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని వాక్యమును విని దినచర్యలు ప్రారంభించటం వలన ఈ రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. మరియు ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదములు కలుగును. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 5వ వచనం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, ఆయన సన్నిధిలో, దేవుని యొక్క ఆలయంలో అనేక మంది వాక్యము వినుచున్నారు. వినిన వాక్యమును, ఈ వాక్యము నా నిమిత్తము అని అంగీకరిస్తున్నారా? లేక ఏదో ఆచారంగా ఆలయానికి వెళుతున్నారా? మరి నిజంగా దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన ఆలయానికి వెళ్ళి దేవుని ఆరాధించుట వలన దేవునితో సంబంధం కలిగి ఉంటాము. దేవుని శక్తిని పొందుకుంటాము. దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది. ఆయన కృప మనపై ఉంటుంది. దేవుని ఎరిగిన వారు, కఠినమైన మనస్సు గలవారు దేవుని వాక్యమును వినుట ద్వారా, ఎంతోమంది కఠిన హృదయం గలవారు, నరహంతకులు, త్రాగుబోతులు, చెడు కార్యములు జరిగించేవారు, వ్యభిచారులు, దొంగలు రక్షింపబడి మారు మనసు పొంది ఉన్నారు. వారి జీవితాలను సరిచేసుకుని దేవుని మార్గంలో నడుచుకుంటూ వారి జీవితాలను ధన్యము చేసుకున్నారు. ఇటువంటి వారిని కీర్తనకారుడు పర్వతములతో పోల్చియున్నాడు. పర్వతములు మైనము వలె కరుగుచున్నవి అని వాక్యము ద్వారా తెలిపి ఉన్నారు. అనగా మనకు అసాధ్యమైనవన్నీ దేవునికి సాధ్యము. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని మందిరానికి, ఆయన సన్నిధికి వెళ్ళటం ద్వారా మనకు అసాధ్యమైన కార్యములు దేవుని ద్వారా సాధ్యమవుతాయి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, మొండి వ్యాధులు, అనేకమైన పర్వతాలు లాంటి సమస్యలు దేవుని సన్నిధిలో మైనము వలె కరిగిపోతాయి. మన దేవుడు సర్వలోకనాథుడు, సర్వాధికారి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి సమస్య దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి యేసయ్య. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. గాయపడిన వారిని, గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా
మీ కృప ఉంచండి. మంచి ఆరోగ్యములు దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, ప్రమోషన్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారము అందులాగున మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను క్షేమంగా వారి వారి గమ్యస్థానాలు చేరులాగున మీ కృప ఉంచండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.